కుంట్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఫైనలీ నేనైతే ఆ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల రథం అయితే స్టార్ట్ చేశారు. నేను ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను చెయ్యాలని, అస్సలకి కుదరలేదు. అప్పుడు ఎంత ట్రై చేసినా నాకైతే అస్సలు చేయడానికి అవ్వలేదు అన్నమాట. ఒక వారం చేశాను, తర్వాత బ్రేక్ వచ్చింది, మళ్ళీ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఇలా 5-6 ఇయర్స్ అయితే గడిచిపోయి, కానీ ఎప్పుడు చేయాలనుకున్నా ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చేది. బట్ ఫైనలీ ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ నేను మా హస్బెండ్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి చెయ్యాలి, ఎలా అయినా ఈ పూజ కంప్లీట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ అయితే చాలా బాగా జరిగింది. మనశ్శాంతిగా అనిపించింది. నాకు అన్నీ చేశాక స్వామివారి ముందు కాసేపు కూర్చొని ఆ అష్టోత్తరాలు అన్నీ చెప్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే లిటరల్లీ ఆ టైంలో కంట్లో నీళ్ళు తిరిగాయన్నమాట. ఎందుకో తెలీదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక సంకల్పం అనుకొని మేము స్టార్ట్ చేసాం. ఆ సంకల్పం నెరవేరాలని చెప్పి ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ 7th వీక్ వరకు ఆ దేవుడి కృప కటాక్షం అంతా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్లీ దేవుడికి పూజ చేసుకున్నాక మా హస్బెండ్ కాళ్ళకి కూడా దండం పెట్టుకుని నేనైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ 7 శనివారాలు వ్రతం చేయడం వల్ల చాలా 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 మ్యాజిక్ జరుగుతుంది. లైక్ ఎక్కడైనా లైఫ్లో కొంచెం కూడా పీస్ మిస్ అయినా సరే కూర్చొని ఒక 1 or 2 hours టైం స్పెండ్ చేస్తే మాత్రం చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు అదే ట్రాన్స్లో ఉన్నాను. నాకైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి పూజ ఎండ్ అయిన వరకు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ రోజు నేను మా హస్బెండ్ అయితే ఫుల్ డే ఫాస్టింగ్ ఉన్నా. మామూలుగా అయితే నేను కొంచెం ఫుడ్ తక్కువైనా నాకు ఏదేదో అయిపోద్ది, అలాంటిది నాకు ఆ రోజు ఏమీ అనిపించలేదు. అంత బాగా దేవుళ్ళలో నాకు ఇదైపోయిందా అనిపించింది అనమాట. గోవిందా గోవింద. ఓం నమో వెంకటేశాయ. మా మొదటి శనివారం వ్రతం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఆ వెంకటేశ్వర బ్లెస్సింగ్స్ మాతో పాటు మీ అందరికీ ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం.